హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య చెరీ ఛానల్. అందుకే నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్లో జరగబోతున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యోగాంధ్రకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బస్సు అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్నారు. మేమైతే 3 o'clock లెగిసి ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా 4 o'clock అయితే బస్సు దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇంకా బస్సు అయితే మాకు కనబడుతుంది కదా, ఈ పిల్ల కూడా యోగాంధ్రకి వస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ గైస్ అను చెప్పు. హాయ్ గైస్. పాపం పిల్ల పడుకొని మరి లెగిసిపోయింది. ఈ బస్సెస్ వేశారు కదా, ఇంకా మేము ఎక్కబోయే బస్సు అయితే ఇదే అనమాట. ఏరియాకి ఒక బస్సు అయితే పెట్టారనమాట. ఇంకా అందరం అయితే 4 o'clock లెగిసి బస్సు దగ్గరికి అయితే వచ్చాము. మాతో పాటు మా పిల్లలు కూడా వస్తున్నారు. చెర్రీ బస్సులో లైట్ కూడా ఇవ్వట్లేదు. బస్సులో లైట్ ఒక బస్సు వేసారని చెప్పాను కదా, ఇంకా బస్సులోని ఉన్న వాళ్ళందరూ అయితే దిగాము ఫొటోస్ దిగడానికి అయితే. ఏరియా నుంచి ఇంతమంది వచ్చారని తెలియడానికి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇంకా మా బస్సు స్టార్ట్ అవ్వడం అయితే 4:30 అరౌండ్ 5 o'clock అలాగైతే స్టార్ట్ అయింది. బస్సెస్ అయితే ఎవరి ఏరియాకి వాళ్ళకి నైటే వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇంకా బస్సు అయితే స్టార్ట్ చేసే డ్రైవర్స్ అయితే పాపం పడుకున్నారు. ఇంకా పడుకున్న డ్రైవర్స్ని అయితే లేపేసి అందరూ వచ్చారు కదా, బస్సు కూడా ఫుల్ అయితే అయిపోయింది అనమాట. ఈ బస్సుకి అయితే 45 members అయితే వచ్చారు. ఇంకా ఇప్పుడు ఖాళీ కనబడుతుంది కానీ కొంతమంది ఇంకా కిందనైతే దిగి ఉన్నారనమాట. మగవాళ్ళు అందరూ ఇప్పుడైతే ఆడవాళ్ళు కనబడుతున్నారు కదా. తో పాటు చిన్నపిల్లలను కూడా అయితే తీసుకెళ్తాం అనమాట యోగా చేయడానికి. ఇప్పుడైతే బస్సు అయితే 5:02 అయితే మా బస్సు అయితే స్టార్ట్ అయింది. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young. ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యి హైవేకి అయితే వస్తాము. అస్సలు రోడ్స్ అయితే ఖాళీ అయితే లేవన్నమాట. చూసాక ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉంది. ఇది మాకైతే ఇచ్చింది బోయిపాలెం దెబ్బడపాలెం దగ్గర, భీమిలీ రోడ్ నుంచి దెబ్బడపాలెం బోయిపాలెం మీద నుంచి అయితే పాలెంకి వెళ్ళడానికి అయితే బోయిపాలెం మీద నుంచి అయితే కటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇలా ఈ రూట్ అయితే భీమిలీ కూడా కలుస్తుంది. ఇంకా నెమ్మదిగా అయితే దెబ్బడపాలెంకి అయితే చేరిపాము. ఇంక గవర్నమెంట్ అలౌట్ చేసిన బస్సెస్ కాబట్టి లోపల వరకు అయితే వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా మాకు వచ్చింది అయితే A81A అనమాట. మాకు వచ్చింది మా ఏరియాకి ఏదైతే వస్తుందో ఆ ఏరియా సర్కిల్కి అక్కడైతే వచ్చిందనమాట. మాకు అలౌట్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి సరిగ్గా మాకైతే 15 to 20 minutes అయితే పెట్టింది. మేము 5 o'clock బయలుదేరమని చెప్పాం కదా. మాకు ఇక్కడికి వచ్చినప్పటికైతే 6:15 అలాగైతే అయిందనమాట. చూసారు కదా, చాలామంది అయితే మ్యాట్స్ మీద అయితే కూర్చున్నారు. మాకైతే వచ్చిన ప్లేస్ అయితే వేరే దగ్గర ఫుల్గా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారనమాట. చాలామంది అయితే నిద్ర కూడా పోయారు. ఇక్కడ వైజాగ్ వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయి కదా, టెక్కలి బొబ్బులి అట్నుంచి కూడా చాలామంది జనాలు అయితే వచ్చారనమాట. ఇంకా మాకు అలౌట్ చేసిన ప్లేస్ దగ్గరికి అయితే మేము వచ్చాము. ఎంట్రీ అయితే ఇది. వైజాగ్లోనైతే గ్రీన్ మ్యాట్ వేసి ఆ మ్యాట్స్ మీద అయితే మనం యోగా చేసే మ్యాట్స్ వేసారు కదా. ఇక్కడైతే ఈ గ్రీన్ గ్రాస్ ఉంది కదా, గ్రాస్ మీదే మనం యోగా మ్యాట్ వేసుకొని కూర్చొని యోగా అయితే చేయాలన్నమాట. మాకు అలౌట్ చేసిన ప్లేస్ అయితే ఇది. చాలామంది ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది కదా, ఇంకా మాకు అలౌట్ చేసిన ప్లేస్ దగ్గరికి వచ్చి లైన్లో నిలబడి టీ-షర్ట్ యోగా మ్యాట్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే టీ-షర్ట్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఈ మ్యాట్స్కి అయితే మ్యాట్స్ నిండా అయితే కన్నాలే ఉన్నాయి.
అయితే యోగా మ్యాట్స్ అయితే కిందనైతే వేసుకుని ఒక లైన్లోనైతే పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మా పిల్లలు అయితే టీ షర్ట్లు వేసుకున్నారు. మా పిల్లలు టీ షర్ట్లు వేసుకున్న తర్వాత మేమైతే వేసేసుకున్నాం అనమాట. ఇంక ఇందులో సైజెస్ కూడా టీ షర్ట్లు ఉన్నాయి. మాకు వచ్చిన సైజ్ అయితే మాకైతే వచ్చాయన్నమాట. ఇంకా మిగతా వాళ్ళకి సైజు కావాలన్న వాళ్ళకైతే ఎక్సెల్ కూడా అయితే తీసుకున్నారు. మాకైతే ఎల్ సరిపోయింది కాబట్టి కొంచెం మా పిల్లలు లూజ్ అయినా ఎల్లే తీసేసుకున్నాం. ఇంకా యోగా అయితే స్టార్ట్ చేయలేదు. ఈ లోపు అయితే మేమైతే శవాసనం అయితే ఇస్తాము. ఈ మార్నింగ్ బేగి లెగిసిపోయాం కదా, ఇందులోనే ఖాళీగా ఉంటే నిద్ర కూడా వచ్చేస్తుంది. ఈ లోపు అయితే యోగా ఆసనాలు అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము. ఇంకే మా అబ్బాయి స్కూల్లో నేర్పించారట, కొన్ని యోగా పోజెస్ అయితే పెడుతున్నాడు. అంటే కాదు, మా అబ్బాయి వేసింది జస్ట్ ఇది ఒక్క ఆసనం అయితే వేసాడు. పద్మాసనం వేసి దాని వెనక నుంచి చేతులు పట్టుకోవడం అనమాట. మా అబ్బాయి చేసింది అయితే ఇది ఒక్క ఆసనం వేసాడు. మా పెద్దోడికి బాగా అయితే ఆసనాలు అయితే నేర్పించారట. మా పెద్దోడు ఇంటికి రాగానే కాలు నొప్పి చేయి నొప్పి అయితే అంటున్నాడు రోజును. ఇంకా మేము వెళ్ళి 1 అవర్ తర్వాత అయితే యోగా అయితే స్టార్ట్ అయింది. And it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. కనబడలేదు, ఎండ వచ్చింది కదా, దానివల్ల అయితే స్క్రీన్ అయితే సరే కనబడలేదు. ఇంకొకరు చూసి వేయడం వల్ల అలా కన్ఫ్యూజన్ అయితే అయిపోయాము. ఇదైతే యోగా స్టార్ట్ అయిన 5 minutesకే మ్యాట్స్ పట్టుకొని స్నాక్స్ ఇచ్చారు కదా, ఆ స్నాక్స్ పట్టుకొని ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయారు. యోగా చేయడానికి వచ్చారో లేదో తెలియదు కానీ వాటి కోసం అయితే చాలా మంది అయితే వచ్చారు. నిజంగా ఎలా జరిగిందేమో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం స్నాక్స్ కోసం అయితే యుద్ధం కూడా జరిగింది. కుట్టించుకున్నారు, జుత్తులు పీకేసుకున్నారు. ఇక్కడైతే మాత్రం నేను చూసినంత వరకు కొన్ని వీడియోస్లోని వైజాగ్లోనైతే గ్రీన్ మ్యాట్ వేసి దాని మీద అయితే యోగా మ్యాట్ అయితే వేసి స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్ అయితే ఒక ఆర్డర్లోని, అలాగే టీ షర్ట్స్ కూడా ఆర్డర్లోనైతే పెట్టారనమాట. ఇక్కడైతే కల్లి బిల్లు అయితే అయిపోయిందనమాట. యోగా అంతా అయిపోయిన తర్వాత స్నాక్స్ మళ్ళీ ఇచ్చారనమాట. ఒక వ్యాన్ మీద తీసుకొచ్చి, సైనికుడు సినిమా చూశారు కదా, ఆ సినిమాలోని వరదలు వస్తాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఫుడ్ పంపిణీ చేస్తారు కదా, ఆ ఫుడ్ పంపిణీ చేసినప్పుడు లో నుంచి ఇసిరేస్తారు కదా, అలా కూడా ఇసిరారు. అలా కూడా జరిగిందనమాట. మేము ఉంటున్న ప్లేస్ దగ్గర 100 మందికి రావాల్సింది 1000 మందికి పంచేటట్టు అయితే మా ఏరియాలోనైతే జరిగింది. చెప్పేది ఏంటంటే స్నాక్స్ పెట్టుకుని ఉంటే బాగున్నా అయితే అనిపించింది అనమాట. ఆ స్నాక్స్ బదులు రాగిజావు ఏది ఇచ్చింటే బాగుంది అనిపించింది. చాలా మంది అయితే ఫుడ్ లేక అయితే ఇబ్బంది అయితే పడ్డారు. ఆ దగ్గర అయితే కనీసం మాకు వాటర్ బాటిల్ కూడా అయితే రాలేదనమాట. మేము పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్ తోటి అయితే వాటర్ అయితే తాగాం. కనీసం బయట టిఫిన్ కొనుక్కొని తిందామన్నా ఆ ఏరియాలోని మొత్తం అంతా బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ ఏరియాలో టిఫిన్ సెంటర్స్ కూడా సరిగ్గా అయితే లేవు. మేము ఇంటి దగ్గర నుంచి వాటర్ పట్టుకెళ్ళాం కదా, ఆ వాటరే తాగామన్నమాట. ఇంకా యోగా అయితే అయిపోయింది. 15 minutes, అరౌండ్ 20 minutes యోగా అయితే జరిగింది. As the afternoon, we lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be
తర్వాత ఇంటికి మ్యాట్స్ పట్టుకొని అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఎక్కడైతే దింపారో అక్కడే బస్సు అయితే పికప్ కూడా ఉంటుందన్నమాట. బస్సు రావడానికి ఇంకా టైం పడుతుందంటే ఎదురుగుంటే బీచ్ కదా, బీచ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. మాకు వచ్చిన ఏరియా అయితే దిబ్బడపాలెం అని చెప్పాను కదా. ఇంకా మా పిల్లలు బీచ్కి వెళ్దాం రమ్మంటే బీచ్కి అయితే వెళ్ళాము. మేము 8 o'clockకి యోగా నుంచి బయటకు అయితే వచ్చాము. మా బస్సు మా దాకా రావడానికి అయితే 9:30 1.5 hour అయితే పట్టిందనమాట. ఎందుకంత టైం పట్టింది, అన్నీ హెవీ వెహికల్స్ కదా, బస్సెస్ కదా అన్నీ. అందులోని చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి, గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా చాలామంది అయితే వచ్చారు. అంత ట్రాఫిక్ ఉంది కాబట్టి మా దాకా బస్సు రావడానికి అయితే 1.5 hour అయితే టైం అయితే పట్టింది. ఇంకా అన్ని బస్సెస్ ఒకటి బస్సు వెళ్ళాలి కాబట్టి మా దాకా వచ్చినప్పటికైతే అంత టైం అయితే పట్టిందనమాట. లోపు ఇక్కడైతే నేను కామెడీగా మాట్లాడాను, అది ఏంటనేది మీరు కూడా వినియండి. ఈ మ్యాట్ల కోసం వచ్చాం. నిజానికి మేము మ్యాథ్స్ కోసం అయితే రాలేదన్నమాట, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కోసం అయితే వచ్చాము. అందులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అన్నారు కదా, అందులో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుందని దానికోసం అయితే వచ్చాము. ఇంకా ఇప్పుడైతే బీచ్ దగ్గరికి నెమ్మది నడుచుకుంటూ అయితే వచ్చాం అనమాట. ఆడుకోండి ఇక్కడ, కానీ నీటిలోకి వెళ్ళొద్దు. ఇవన్నీ లోతు ప్రాంతాలు తిక్కకూడదు పిల్లలు. అంతే పరిగెట్టే మన కాల బస్సు వచ్చేస్తుందని ఫోన్ చేశారు మా వాళ్ళు అయితే. ఇంకా బస్సు వచ్చేస్తుందని కంగారులోనైతే పిల్లలు తీసుకుని అయితే బయటకు వచ్చాము. మేము వచ్చిన 1 hour వరకు అయితే బస్సు అయితే రాలేదు. ఈ లోపు అయితే పక్కనే బావి ఉంటే బావిలో నీళ్ళు అయితే తోడామన్నమాట. చాలా రోజులైంది బావిలో నీళ్ళు తోడి, మా చిన్నప్పుడు ఎప్పుడో తోడామన్నమాట. ఇంక ఇప్పుడైతే ఈ బావులు అనేవి కనుమరుగైతే అయిపోతున్నాయి కదా. ఇంక మా పిల్లలు కూడా బావి అయితే చూశారు చాలానా, కానీ నీళ్ళైతే ఒకసారి కూడా తోడలేదు అనమాట. ఇప్పుడిప్పుడే కదా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా నీళ్ళు ఎలా తోడాలనేది అయితే చూపించాను అనమాట డొక్కుతోటి. బీచ్ నుంచి బయటకు వచ్చిన 1 hourకి అయితే బస్సు అయితే వచ్చింది. ఇంకా బస్సు వచ్చింది, బస్సు అయితే ఎక్కిపోయాము. కానీ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. హైవేకి వెళ్తాయి కదా, హైవే నుంచి రూట్ క్లియరెన్స్ రావాలి కదా, 4 పక్కల వే కాబట్టి 4 పక్కల వెహికల్స్ని వదలాలి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అయితే బోయిపాలెం నుంచి తగరపాల్స్కి అయితే 20 minutes అనమాట. కానీ ట్రాఫిక్ వల్ల 1.5 hour అయితే ట్రాఫిక్లోనే పట్టింది. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా మేము ఇంటికి వచ్చినప్పటికైతే కరెక్ట్గా 11:30 quarter to 12 ఎంత అయింది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.